కాటికి చేరక తప్పదు ప్రభువైనా నిరుపేదైనా ఉన్నదేమిటో పోవుటెందుకు ఉన్నదేమిటో పోవుటెందుకు ఉన్నదెందుకో పోవుటేమిటో జీవితమే ఒక బూటకం ఏది తెలియదు లోకంలో ఎవరు మిగలరు ఏది తెలియదు లోకంలో ఎవరు మిగలరు ఉండేదెవరో పోయేదెప్పుడో ఏది తెలియదు లోకంలో ఎవరు మిగలరు ఏది తెలియదు లోకంలో ఎవరు మిగలరు. ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి జీవితంలో ఏది ఉన్నా ఒకరోజు పోగొట్టుకోవాల్సిందే. ఇంతవరకు మన జీవితంలో ఉన్నవి ఏవి మనకు తృప్తిని ఇవ్వలేకపోయాయి. క్లియర్, మనందరి అనుభవంలో ఉంది. ఇక మీదట రాబోయేటువంటివి మనకేమన్నా తృప్తినిస్తాయా అనేటువంటి ఆశ కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇది మన జీవితం, ఇది మన సమస్య. బాగా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఉన్నవాటితో తృప్తి చెందలేకపోయాం. పోనీ వచ్చేటివి ఏమన్నా తృప్తినిస్తాయా అది కూడా కనిపించడం లేదు. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? జీవితంలో ఉండవలసినది ఉండినా ఉండకపోయినా, పోవలసినది పోయినా పోకుండా ఉండినా మన జీవితంలో మాత్రం పెద్దగా తేడా ఏం ఉండేటట్టుగా నాకేం తెలియడం లేదు. ఎందుకని ఎప్పుడు ఈ అసంతృప్తితోనే ఉంటాము. ఇప్పుడు మీకు నేను 1-2 ప్రశ్నలు సంధిస్తాను, సమాధానం చెప్పండి. మనమందరము, అంటే గీతలోకి వెళ్తున్నాను, మనమందరము అసంతృప్తిలో ఉన్నాము. ఇది వాస్తవమా కాదా? ఎస్ ఎస్. ఆ అసంతృప్తిని పోగొట్టుకోవడానికి ఈ ప్రపంచంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అవునా కాదా? మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా లోకంలో అసంతృప్తి అనేటువంటిది పోయే అవకాశమే లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది. అవునా కాదా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అసంతృప్తిని పోగొట్టుకునేది ఎట్లా చెప్పండి? స్వామీజీ ఒక్క మాట చెప్తాం. ఏంటి? అసంతృప్తి ఉంటుంది, అది నేను చెప్తున్నాను కదా. ఎప్పుడు ఉంటుంది స్వామీజీ? అది నేను చెప్తున్నాను కదా. మన ప్రశ్న ఏంటంటే తృప్తి చెందాలి. తృప్తః భవిష్యామి, అక్కడ కదిలాం. నేను తృప్తి పొందాలంటున్నాం. ఆ నిత్య తృప్తిని పొందే అవకాశం ఉందా? లేదు. లేదు స్వామీజీ, లేనే లేదు. ఎట్లా చెప్తావయ్యా? ఎట్లా చెబుతావు? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తేనే ఈ మాత్రం ఉపన్యాసానికి 1 గంట ఉపన్యాసం జరిగింది అంటే గంట 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు వర్షానికి వదిలేసిన గంట జరిగింది. ఈ గంటలో అర్థమైంది ఏమిటంటే ప్రపంచంలో ఏది వచ్చినా పోయేందుకే వస్తుంది గనక, ఎవరు వచ్చినా పోయేందుకే ఉంటారు గనక ఈ మధ్యలో నిత్య తృప్తి కలగడానికి అవకాశం లేదని అర్థమవుతుంది స్వామీజీ. కాబట్టి నిత్య తృప్తి అనేటువంటిది ప్రపంచంలో లేదు, రాదు. నా నేను కాదు, గీత. గీత సార్ మళ్ళీ విభేదిస్తా ఉంది ఇక్కడ. నేను అసంతృప్తితో ఉన్నాను అంటే అక్కడ ఒప్పుకోలేదు. నైతత్వ ఉపపద్యతే కుతస్త్వాకష్మలం ఇదం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ బురద? ఎక్కడ అంటుకున్నది నీకు? కాబట్టి నీవు అసంతృప్తితో ఉండడానికి కారణమే కనిపించడం లేదన్నది అక్కడ విభేదించింది గీత. అదే గీత మళ్ళీ విభేదిస్తూ ఉంది. నో, తృప్తే లేదంటున్నావు, నిత్య తృప్తి ఎక్కడ దొరకదంటున్నావు. గీత ఒప్పుకోవడం లేదు. ఎందుకని? నిత్య తృప్తే గనక లేనిదే అయితే అది కావాలని నీకెందుకు అనిపించింది? ఎంత క్రిటికల్ పాయింటో చూడండి. నాస్తి అకృత కృతేన. ఏం చేసినా నిత్య వస్తువు రాదనే అర్థమవుతా ఉంది. కర్మలన్నీ కూడా నిరుపయోగం కావచ్చు, ఉపనిషత్తులంత లోతుకెళ్ళే. కానీ నిత్యతృప్తి అనేది మాత్రం ఉంది. స్వామీజీ ఎక్కడుంది? నేను కాదు, నువ్వు అరవబాకు. నేను కాదు సమాధానం చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఎందుకని నిత్యతృప్తి లేదు అంటున్నావు? లేదని నీకు ఎట్లా తెలుసు? ఎక్కడ లేదు కదా స్వామీజీ. నేనంటున్నా ఉందనేది. ఎక్కడ ఉంది? నువ్వు వెతుకవయ్యా, ఎవరిని అడుగుతావు? ఎందుకని నిత్యతృప్తి అనేదే గనక లేకుండా పోయి ఉంటే తృప్త భవిష్యామనే ప్రశ్నే పడదు నీ దగ్గర. ఇప్పుడు జంబలహర తలాపకాల
మళ్ళీ చెప్పమంటే చెప్పగలనో లేదు. చెప్తాలే, నాకు కొద్ది మెమరీ స్ట్రాంగే. ఇప్పుడే అన్నాను ఫస్ట్ టైం. జంబలహర తలాపకాల మీరు ఎప్పుడన్నా తిన్నారా? ఏంది స్వామీజీ మధ్యలో జంబలహర తలాపకాల, ఎప్పుడైనా మీరు హోటల్లో తిన్నారా? ఇది అదేంటి స్వామీజీ? అదొక పదార్థం అయ్యా, టిఫిన్. నువ్వు పోయినప్పుడు 2 ఇడ్లీ సాంబార్ ఇవ్వు, ఓ పొంగల్ ఇవ్వు, లేకపోతే ఓ ఉప్మా ఇవ్వు, దోశ ఇవ్వు, మసాలా దోశ ఇవ్వు అంటావే. జంబలహర తలాపకాల అడిగావు ఎప్పుడన్నా? పోండి స్వామి, మీకు ఏదో పిచ్చి పెట్టినట్టుంది. వర్షం వల్ల ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మీరు. అదే వర్షం మీకు, నాకేమి హాయిగా ఉంటే నన్ను నేను చెప్పేది ఏంటంటే జంబలహర తలాపకాల అనేది మేము అడగము, అడగలేము. ఎందుకు అడగలేము? అసలు మాకు తెలియదు. అది ఒక టిఫిన్ ఉందని మాకు తెలియదు. ఒకవేళ ఎవడన్నా అడిగాడు అనుకోండి, వాడికి తెలిసి ఉన్నదాన్ని అడుగుతాడే కానీ తెలియని దాన్ని ఎవడు అడగలేడు ఈ ప్రపంచంలో. కనుక నిత్య తృప్తి నాకు కావాలి అని మనిషి అడుగుతున్నాడంటే అది ఉండడం వల్ల అడిగాడే కానీ అది గనక లేకపోతే దాన్ని పొందాలనే ప్రశ్న రాదు. ఎందుకని? జంబలహర తలాపకాల అని తినాలని మీకెట్లాగా అనిపించడం లేదు. నిత్య తృప్తే కనుక లేనిదైతే అది ఆ కావాలని మనిషికి అనిపించదు. ఇది పాయింట్. కాబట్టి ఉంది, మరి ఎక్కడుంది? కనిపించడం లేదు కదా. ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పనా? ప్రపంచంలో ఎక్కడా లేదు గనక, నాయన వినండి, ప్రపంచంలో ఎక్కడా లేదు గనక అది ఉంది అని అంటుంది గనక శాస్త్రం. ఎక్కడ ఉంది అంటే ఎవడైతే నాకు నిత్య తృప్తి కావాలి అని అడుగుతూ ఉన్నాడో వాడి దగ్గరే ఉంది, వాడి దగ్గరే ఉంది. ఎస్, ఐ ప్రూవ్ దిస్. ఈ 4 ఉపన్యాసాల్లోనే మీకు దాన్ని నేను నిరూపణ చేసి పంపించేస్తాను ఇక్కడి నుంచి. ప్రపంచంలో ఎక్కడ వెతికినా కనిపించే అవకాశం లేదు గనక ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తే ఇంకా మిగిలింది ఎవరు? వాట్ రిమైన్స్ ఈజ్ యూ. యూ యూ నీ దగ్గరే ఉంది సార్ నిత్య తృప్తి. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. సమస్య ఎక్కడుంది? ఏదో లేకపోవడం కాదు సమస్య, నువ్వు నీకు తెలియకపోవడమే సమస్య. ప్లీజ్ ప్లీజ్, ఏదో లేకపోవడం జీవితంలో సమస్య కాదు, నీవు ఏమిటో నీకు తెలియకపోవడమే సమస్య. నీకు తెలియకపోవడం అనేటువంటిది అజ్ఞానం. కాబట్టి సమస్య ఏంటి ఇప్పుడు? అజ్ఞానం సమస్య. ఎప్పుడైతే అజ్ఞానం సమస్య అయిందో పరిష్కారం జ్ఞానం ఒకటే. జ్ఞానాదేవతో కైవల్యం. మీరు ఎంటర్ అయ్యారు, మీరు ఎంటర్ అయ్యేటువంటి చోట గుమ్మానికే ఉంది ఆ బోర్డు. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానాత్ ఏవ తు కైవల్యం. నీకు జ్ఞానము ద్వారానే మోక్ష వస్తుంది కానీ మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. మోక్షమన్నా కైవల్యమన్నా నిత్య తృప్తి అన్నా అంతా ఒకటే. కాబట్టి నీకు జ్ఞానం వల్లనే నిత్య తృప్తి రావాలి. దేనికి సంబంధించిన జ్ఞానం? దేనికో సంబంధించిన జ్ఞానం కాదు సార్. ఎందుకని? దానికి సంబంధించిన జ్ఞానం నీకు తెలిసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకని? రేపు అదే ఉండదు, అది ఉండినా నువ్వు మిగలవు, దేహం ఉండదు. కాబట్టి నీకు సంబంధించినటువంటి జ్ఞానం నీకు కలగాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? సమస్య ఎక్కడుందో తెలుసా? ఎక్కడ లేదు, మనిషి మీదనే కేంద్రీకృతమై ఉంది. మనం ఏదో ప్రపంచంలో ఉంది సమస్యని, ప్రపంచంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు దుముకుతూ ఉన్నాం. కాదు, సమస్య ప్రపంచంలో లేదు, ప్రపంచం నీ దగ్గర ఉంది. సమస్య నీ దగ్గర ఉంది, నీ దగ్గరే సమస్య, నీ దగ్గరే పరిష్కారం. దీన్ని అంతరాలాపం అంటారు శాస్త్రంలో. ఇది ఒక పజిల్, ఒక పజిల్ సార్. ఇది గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేపోయే వారిని వడ్డించు బొమ్మ. అంటే చిన్నప్పుడు అయ్యా విప్పవయ్యా దీన్ని, పొడుపు కథను విప్పమన్నాడంటే కథలోనే ఉంటుంది అసలు విషయం అంతా కూడా. ఇది కూడా అట్లాంటిదే, ఇది ఒక పొడుపు కథ లాంటిదే. ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది అంటున్నావు. బాగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కావడం ఒక మాట చెప్తారు. కా శీతల వాహిని గంగా ఈజ్ ద క్వశ్చన్. అంతరాలాపానికి కా శీతల వాహిని గంగా, ఇది ప్రశ్న. అయ్యా గంగా నది ఎక్కడ ప్రవహిస్తూ ఉంది? కా శీతల వాహిని గంగా. కాబట్టి గంగా నది ఎక్కడ ప్రవహిస్తూ ఉంది? ఇది ప్రశ్న. సమాధానం ఎక్కడ ఉండాలి? అది పొడుపు కథ అయితే దాంట్లోనే ఉండాలి. పరిష్కారం ఎక్కడ వెతుకుతున్నామో సమస్యలోనే పరిష్కారం ఉంది సార్. ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ఏమి లేదు. కా స్పేస్
ఖాళీ వదులుతాం. శీతలవాహిని గంగా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? షీని పక్కకి తెచ్చుకొని అక్కడ ఇవ్వాలి స్పేస్. శీతలవాహిని గంగా. ప్రశ్న, గంగా నది ఎక్కడ ప్రవహిస్తూ ఉంది? కాశీ తలవాహిని గంగా. అయ్యా, గంగా నది కాశీలో ప్రవహిస్తూ ఉంది, దాంట్లోనే ఉంది. ప్రశ్న అందులోనే ఉంది, సమాధానం కూడా అందులోనే ఉంది. కాబట్టి నిత్య తృప్తిని కోరుతున్నది నీవే. ఎందుకని? తృప్త భవిష్యం అంటున్నావు కదా, నాకు తృప్తి లేదు అంటున్నావు. ఎవడైతే తృప్తి లేదు అని అంటూ ఉన్నాడో వాడి దగ్గరే తృప్తి ఉంది. కాదు, వాడే తృప్తి, వాడి స్వరూపమే తృప్తి. దిస్ ఈజ్ అన్ ఎంఫాటిక్ డిక్లరేషన్ ఆఫ్ ది ఉపనిషత్స్. ఉపనిషత్తులు అందించేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇదే. నీవే సమస్య, నీవే పరిష్కారం. నీవు నీకు తెలియకపోవడమే సమస్య, నీవు నీకు తెలియడమే పరిష్కారం. వాడేసే ఇప్పుడు చెప్పండి, మనిషికి సమస్య ఉందా? మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం, మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. మనిషికి సమస్య లేదు, మనిషికి మనిషే సమస్య. కాబట్టి నువ్వు ప్రపంచంలో నిత్యతృప్తిని వెతుకుతూ ఉంటే భగవద్గీత ఏం చేస్తూ ఉందో తెలుసా? నీ వైపు తిరిగి చూస్తూ ఉంది. అబ్బాయి, ప్రపంచంలో వెతుకుతున్నావు, ప్రపంచంలో కాదు నీ నిత్యతృప్తి ఉండేది. ప్రపంచంలో లేదని నువ్వే నిర్ణయానికి వచ్చావు గనక, ప్రపంచాన్ని వదిలిపెట్టిన తర్వాత మిగిలింది నువ్వే గనక నిత్యతృప్తి నీ దగ్గరే ఉంది. ఐ ప్రూవ్ దిస్. అందువల్ల గీత శాస్త్రమైంది. శాస్త్రం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి సంబంధించిన, ఒక కాలానికి సంబంధించిన, ఒక ప్రాంతానికి సంబంధించిన, ఒక దేశానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడం కాదు. అందరి వ్యక్తులకు ఉండే సమస్యను పరిష్కరించాలి, అన్ని కాలాల్లో ఉండే సమస్యను పరిష్కరించాలి, అన్ని దేశాల్లో ఉండేటువంటి సమస్యను పరిష్కరించగలగాలి. ఈ శక్తి గీతకు ఉంది. ఎందుకో తెలుసా? గీత శాస్త్రం గనక. సర్వశాస్త్రమయీ గీత, సర్వశాస్త్రమయీ. అన్ని శాస్త్రాల యొక్క సమగ్ర స్వరూపం భగవద్గీత. అంటే చిన్న విషయం కాదు. కాబట్టి మనందరి సమస్య ఒకటే, తృప్త భవిష్యామి. అందరి సమస్యలకు పరిష్కారం గీత చూపిస్తూ ఉంది. అంతే, ఇంకేం లేదు. గీతలో దొరుకుతుంది పరిష్కారం. అందువల్ల గీతా సుగీత కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః, కిమన్యైః శాస్త్ర విస్తరైః. గీతా సుగీత కర్తవ్య. భగవద్గీతని మన కర్తవ్యం పెట్టుకొని అధ్యయనం చేయాలి. ఎందుకో తెలుసా? కిం అన్యైః శాస్త్ర విస్తరైః. అన్య శాస్త్రైః కిం. ఇతర శాస్త్రాల యొక్క అవసరం ఏముంది? భగవద్గీత ఉంటే ఇతర శాస్త్రాల యొక్క అవసరం లేదు. ఎందుకని? భగవద్గీత తీర్చలేని సమస్య కనుక ఒకటి ఉంటే దానిని కనుక ఇతర శాస్త్రాలు తీర్చేటట్లయితే ఆ వైపు నువ్వు పోతే మాకు అభ్యంతరం లేదో గాని మీ అందరి సమస్యలను పరిష్కరించడానికి గీత సంసిద్ధంగా ఉంది. గీతలో లేని విషయం ఎక్కడా లేదు. జీవితానికి కావలసినటువంటి సమగ్రమైనటువంటి విషయాల్ని అందించేటువంటి భగవద్గీత, అది అటువంటి భగవద్గీత మన ముందు ఉంది ఈరోజు. క్లియర్నా? కాబట్టి ఈ గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అందించాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ బాగా అర్థం చేసుకొని, ఈరోజు మనం ఏదైతే తృప్త భవిష్యామి అంటున్నామో అదే పద్ధతిలో ఒకప్పుడు ఉన్నవాడు అర్జునుడు. ఇంకేమీ లేదు. అర్జునుడు ఎవరో కాదు, మన కజిన్ సార్. అర్జునుడికి మనకు ఏమీ తేడా లేదు. ఒకప్పుడు అర్జునుడు మనలాగే ఉన్నాడు. మనం ఎట్లాగైతే నాకు తృప్తి కావాలని వెళ్ళాము, అట్లాగే అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి తృప్తి కావాలని పోయాడు. శ్రీకృష్ణుడు బోధించాడు భగవద్గీతని. అర్జునుడు తృప్తి చెందాడా లేడా? చెందాడా? మీకు డౌటా? చెందాడా లేదా చెప్పండి, నేను అడుగుతున్నా. మీకు చెప్పాడా? లేదు సార్, మీ చెప్పాడా? వచ్చే ఏదో ఒకటి చెప్తే ఎట్లా? నాకు కృష్ణుడికే అర్థం కాలేదు ఇంతకీ వీడు తృప్తి చెందాడా లేదా అని. మీరు వచ్చేసి చెందాడు సార్, ఎందుకంటే వర్షం వస్తుంది లేచిపోదామని. లేలే, ఎవరి సమస్యలు వాళ్ళవి. ఎంత శుభకరంగా ప్రశ్నించాడంటే పరమాత్మ అడుగుతూ ఉన్నాడు, అర్జున చాలా ఆయాసపడి, అంటే శ్రమతో అని, శ్రమపడి నీకు భగవద్గీతను బోధించాను. నువ్వు కూడా చాలా శ్రమపడి నా గీతను అర్థం చేసుకున్నావు అని నేను అనుకుంటూ ఉన్నా.
చివరిగా ఒక్క మాట చెప్తున్నాను విను. అంటే 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 78 శ్లోకాలతో ఉంది. ఇప్పుడు నేను మీ కోట్ చేసేది 72వ శ్లోకం. అయిపోయిందన్నమాట గీత. అప్పుడు ఒక్క మాట అడిగాడు కృష్ణుడు. శుభకరంగా అడిగాడు, కళ్యాణకరంగా అడిగాడు. కళ్యాణ రాగం. కశ్చిదేతత్ శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కశ్చిదేతత్ శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కశ్చిదజ్ఞాన సమోహ ప్రణష్టస్తే ధనంజయ. నాయన కశ్చిద్ ఏతత్ ఇది ఏది ఇప్పుడు నేను చెప్పింది ఏ భగవద్గీతనైతే ఇంతవరకు నీకు నేను బోధించానో, ఎందుకంటే ఎండ అయిపోతావు. ఏతత్ ఇది కచ్చిదేతత్ శ్రుతం పార్థ హే అర్జున, శ్రుతం నీ చేత వినబడింది. త్వయైకాగ్రేణ చేతసా, త్వయి ఏకాగ్రేణ చేతసా కచ్చిత శ్రుతం. అది క్వశ్చన్. ఏ అర్జున, నే చెప్పిందంతా కూడాను ఏకాగ్ర చిత్తంతో నీవు విన్నావా? ప్లీజ్, అంటే నీ చేత వినబడిందే, ప్యాసివ్ వాయిస్. నువ్వు విన్నావా అంటున్నాను నేనంటే. నేను ఏ భగవద్గీతనైతే నీకు ఇంతసేపు బోధించానో ఇది నువ్వు ఏకాగ్ర చిత్తంతో ఆలకించావా? ఫస్ట్. తరువాత కచ్చిదజ్ఞాన సమోహ ప్రణష్టస్తే ధనంజయ. హే ధనంజయ, అర్జున, కచ్చిదేతత్ ఏది అజ్ఞాన సమోహ ప్రణష్టస్తే కచ్చిత్. నీకు ఏ అజ్ఞానం అయితే పట్టుకొని నిందో ఇంతవరకు అది సమూలంగా పోయిందా? సీ ద పాయింట్. మొదటిది ఏంటో తెలుసా? నేను బోధించినటువంటి భగవద్గీతను నువ్వు ఏకాగ్ర చిత్తంతో విన్నావా? ఫస్ట్ క్వశ్చన్. శ్లోకం ఒక్కటే, క్వశ్చన్స్ 2. నేను బోధించినటువంటి భగవద్గీతను నువ్వు ఏకాగ్ర చిత్తంతో ఆలకించావా అర్జున? నెక్స్ట్, అయితే నీకు అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి మోహం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నశించిందా? ఇది 2 ప్రశ్నలు. అంటే సింపుల్గా మీకు అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, నాయన నువ్వు మంచినీళ్ళు తాగడం జరిగిందే, దాహంతో ఉన్నానన్నావే, మంచినీళ్ళు తాగడం జరిగిందే. సెకండ్ క్వశ్చన్, నీ దాహం తీరిందే. ఒకవేళ దాహం తీరలేదనుకో మళ్ళీ మంచినీళ్ళు తాగాలి. ఇప్పుడు ఈ ప్రశ్నను చూస్తే నన్ను కొద్దిగా అటెంటివ్గా వినండి. ఈ ప్రశ్న వింటే మీకేమనిపిస్తూ ఉంది? మామూలే కదా, కృష్ణుడు అర్జునుడికి బోధించాడు, అర్జునుడేమో విన్నాడు, నైనా నీకు అర్థమైందే అని అడుగుతున్నాడు కృష్ణుడు. ఏముంది అనిపిస్తుంది. దీన్ని శంకరుడు యొక్క కోణంలో చూడాలి. అది ఇక మీదట శృతి మందిరంలో నడవబోయేటువంటి ప్రవచనాల యొక్క తీరు ఆ విధంగా ఉంటుంది. శిష్యస్య శాస్త్రార్థ గ్రహణ వివేక బుభుత్సయా పృచ్ఛతి. వివేక బుభుత్సయా పృచ్ఛతి. ఏతద్ అజ్ఞాతే సతి పునః గ్రాహయిష్యామి ఉపాయాంతరేణ అపీతి ప్రష్టు అభిప్రాయ. శంకర భాష్యం. ప్రష్టు అభిప్రాయ యత్నాంతరం ఆస్థాయ శిష్య కృతార్థ కర్తవ్య ఇది ఆచార్య ధర్మ ఇత్యర్థ. ఎంత అద్భుతం వ్యాఖ్యానం ఇది. ఇప్పుడు ఆ శ్లోకం మీద శంకరాచార్యులు వారు ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ శ్లోకాన్ని అంటూ ఉన్నారు. శిష్యస్య శాస్త్రార్థ
గ్రహణ వివేక బుభుత్సయ పృచ్ఛతి. శ్రీకృష్ణుడు ఎందుకు వేస్తున్నాడో తెలుసా ఈ ప్రశ్న? పృచ్ఛతి, అడుగుతూ ఉన్నాడు ఈ ప్రశ్న. ఎందుకో తెలుసా? శిష్యుడికి ఈ శాస్త్రార్థం వాడు సక్రమంగా గ్రహించాడా లేదా అని డౌట్. చూచారా, ఇప్పుడు అర్థమవుతుంది. తదగ్రహణే జ్ఞాతే, వాడు గ్రహించలేదు అని గనక గురువుకు అర్థమైతే పునః గ్రాహయిష్యామి, మళ్ళీ వాడు గ్రహించేటట్లుగా ఉపాయాంతరేణ మరొక ఉపాయాన్ని ఆలోచించి అపీతి ప్రష్టు అభిప్రాయ, ఆ ప్రశ్నించేటువంటి వాడి యొక్క అభిప్రాయం అంటాడు శంకరాచార్య స్వామి. దట్ ఈజ్ భాష్య. కాబట్టి ఎందుకు అడిగాడండి ఈ ప్రశ్న అంటే, వాడు నిజంగా నేను చెప్పిందంతా వాడికి అర్థమైందే, ఒకవేళ గనక అర్థం కాలేదని గనక నాకు అర్థమైతే వేరేటువంటి కోణంలోకి వెళ్ళి మళ్ళీ ఎందుకని శిష్యుడికి అర్థం కాకపోయినా అర్థమయ్యేలా చెప్పడానికి తహతహలాడేవాడే నిజమైన గురు. హీఈస్ ద రియల్ గురు. కాబట్టి సామధాన భేద దండోపాయాలు ఏమైనా చేసుకొని నా శిష్యుడు ఉద్ధరింపబడాలి అని ప్రయత్నం చేసేటువంటి వాడే గురువు. ఆచార్యుల వారి దగ్గర అది కనపడుతుందో చూడండి. యత్న అంతరం ఆస్థాయ, ఇంకొక మార్గంలోకి వెళ్ళైనా సరే శిష్య కృతార్థ కర్తవ్య. చూడండి, శిష్యుణ్ణి కృతార్థుణ్ణి చేయాలనేటువంటిదే ప్రథమమైనటువంటి ఆచార్య ధర్మ ప్రదర్శిత భవతి. ఈ విధంగా ఆచార్య ధర్మం, గురువు యొక్క ధర్మం ఏమిటో తెలుసా? నేనేదో బోధించుకుంటూ పోతానని కాదు. ముక్కు దిప్పుతూ, చెవులు దిప్పుతూ, నొసటు దిప్పుతూ, నోరు దిప్పుతూ టీవీలో మాట్లాడేది కాదు జ్ఞానం అంటే శిష్యుడికి అర్థమవుతా ఉందా లేదా? వీడికి అర్థమైతేనే వాడికి అర్థం అవుతుంది. ఒకవేళ వీడికి అర్థమైన గురువుకి శిష్యుడికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి అర్థమయ్యేలాగా చెప్పి, ఒకవేళ అలా చెప్పిన అర్థం చేసుకునే స్థాయిలో కనుక శిష్యుడు లేకపోతే మరొక కోణంలోకి వచ్చి బోధించడానికి సంసిద్ధం కావడం ఏదైతే ఉందో అది గురువు యొక్క ధర్మం. అది చూసారా, ఆచార్య ధర్మ ప్రదర్శిత భవతి. ఇక్కడ ప్రదర్శింపబడింది ఆచార్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి, గురువు ఎలా ఉండాలని ప్రదర్శింపబడింది అంటాడు శంకరాచార్య స్వామి. ఎందుకో తెలుసా? వాస్తవంగా నేను చెప్పింది కనుక నీకు అర్థం అయ్యుంటే నీ అజ్ఞానం నశించిపోయి ఉండాలి. ఎందుకని? నీకు అజ్ఞానం దేని విషయంలో? నీ విషయంలోనే కదా. నీ స్వరూపమే ఆత్మ, అది నీకు తెలియడం లేదు, ఇది నీకు అజ్ఞానం. నీకు తెలియకపోవడమే అజ్ఞానం. నీవేమిటో నేను తెలియజేసేసాను భగవద్గీతలో. ఇంకా నీకు అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు. ఇదే నేను మొదలు చెప్పాను, నైతత్వ ఉపపద్యతే అని. ఇది నీకు తగదు అంటున్నాను. అక్కడ నీతో విభేదించాను, ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను. కమాన్ టెల్ మీ. చేతితో రెండు జోడించి నష్టో మోహ, అటువంటి గురువు, అలాంటి శిష్యుడు ఉంటే అజ్ఞానం ఎక్కడ నిలుస్తుంది నాయన? నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా.